పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే అంటారు, మేము 15 ఏళ్ల పాటు పొత్తులో ఉంటాము అని చెప్పేసి కూడా ఏమంటారు. ఇక జగన్ వచ్చే అవకాశమే లేదు. వీళ్ళ ముగ్గురు కలిసి ఉంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒకసారి ఎప్పుడైతే నిర్ణయించుకున్నాడో, ముఖ్యంగా రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వచ్చి నేను కలుస్తాను టీడీపీ తోటి బీజేపీని కూడా కలుపుకుంటాను అన్నాడో, అప్పుడే రాష్ట్ర రాజకీయాలు మొత్తం మారిపోయినాయి. అదే రకంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు అంటే బీజేపీ మద్దతు తప్పకుండా తీసుకుంటాడు, మోదీకి సపోర్ట్గా ఉంటున్నాడు. కాబట్టి ప్రస్తుతం మనకు కావాల్సిన ప్రాజెక్టులకి సంబంధించిన డబ్బులు కానీ అన్నీ కూడా సక్రమంగా వస్తున్నాయి. అలాగే ఎక్కడా కూడా అవినీతిగా జరుగుతున్న మంత్రులు ఎవరన్నా ఉంటే వాళ్ళ పేద కూడా చర్యలు తీసుకోమని నిర్మోహమాటంగా చెప్తున్నాడు. కాబట్టి ఇటువంటి ప్రభుత్వం మనకు కావాలి. ప్రజానికి అయితే కూటమి ప్రభుత్వం పాలన చాలా బాగుంది, ఎటువంటి ఇవి లేకుండా. తర్వాత సామాన్య ప్రజలకు కూడా ఇవన్నీ వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా టైంకి అందిస్తున్నారు, సమయానికి అందిస్తున్నారు, మాట నిలబెట్టుకున్నారు. ఇక ఉచిత బస్సు అంటారా, ఈ మధ్యనే మొదలుపెట్టారు. దాంట్లో ఆడవాళ్ళు చక్కగా ఎక్కడ కావాలంటే కొన్ని లిమిటేషన్స్ పెట్టారు, కానీ అది యాక్సెప్టబుల్. అది ఎందుకంటే ఇటువంటి మొత్తం అన్ని బస్సుల్లో తిరగాలంటే కష్టం. కాబట్టి ఇంతవరకు పెట్టింది మహిళలందరికీ చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ ప్రభుత్వంలో ఇంకొక చేసింది ఏంటంటే, ప్రతి వాళ్ళు కూడా ఎస్పెషల్లీ వైసీపీ ప్రభుత్వం ఏమంటుందంటే కక్ష సాధింపు చర్యలు అంటుంది. ఈ కక్ష సాధింపు చర్యలు అసలు కానే కావు. ఇన్నాళ్ళు మేము అనుభవించిన పాలన నుంచి తప్పించడానికి, తర్వాత నిజంగా ఎవరైతే దాంట్లో కూరుకుపోయారో అవినీతిలో, అలాగే మద్యం కుంభకోణంలో ఇరుక్కున్నారో, అలాగే బియ్యం ఎలాగ రవాణా పక్కకి తప్పించారో, ఇవన్నీ చూసుకుంటే ఇవన్నిటినీ కూడా చేసుకుంటూ అట్ ద సేమ్ టైం అభివృద్ధి సాధిస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం సైడు డోలీలుగా కట్టుకుని వెళ్ళేవాళ్ళు. అటువంటి దాంట్లో పవన్ కళ్యాణ్ శ్రద్ధ చూపించి అక్కడ నిజానికి అవకాశం లేదు, కానీ మోదీతో ఒప్పించి అక్కడ రోడ్లు తెప్పించినందుకు అక్కడ దేవుడిని చూసినట్టు చూస్తున్నారు. మొన్న పిఠాపురంలో ఆడపడుచులందరికీ చీరలు పంచాడు. నేను జనసేన పార్టీ కాదు, టీడీపీ పార్టీ కాదు, ఏ పార్టీ కాదు, ఒక సామాన్య ప్రజలుగా మానవుడిగా నేను చెప్తున్నది ఏంటంటే, ప్రస్తుతం పాలన బాగుంది. దీన్ని కొంతకాలం కొనసాగిస్తే అభివృద్ధి అనేది తప్పకుండా 2-3 ఏళ్లలో మనకు కనబడుతుంది.